ప్రపంచ దేశాలన్నిటికంటే ఉన్నతమైంది భారత రాజ్యాంగమని కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. స్థానిక బ్రాడేపేటలోని హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రచించే సమయంలో అంబేద్కర్ 2 సార్లు రాజీనామా చేయాలని చూశారని తెలిపారు. అసెంబ్లీలో ఉన్న సభ్యులు ఆయనను పలు ఇబ్బందులు పెట్టారని చెప్పారు. తన భార్య ద్వారా రాజీనామా పత్రాన్ని జవహర్లాల్ నెహ్రూకు పంపితే ఆయన దాన్ని చించివేశారని తెలిపారు. మహాత్మా గాంధీ చెప్పడం వల్లనే అంబేద్కర్ తో భారత రాజ్యాంగం రాయిస్తున్నామని నెహ్రూ చెప్పారని తెలిపారు. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఎందుకు పెట్టారు అది నాకు ఎలా తెలుసు? అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంబేద్కర్ గారిని. ఎందుకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అని అంటే, సమానత్వం, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న సభ్యులు. అంబేద్కర్ గారికి కొంచెం బీపీ షుగర్ ఉండేది, కొంచెం కోపం కూడా ఎక్కువ. ఆయన రాజీనామా జాబు రాసి తన భార్య ద్వారా, డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ఆయన భార్య ద్వారా ప్రధానమంత్రి అయినటువంటి, ఆ రోజు ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి ఆ రాజీనామా పత్రాన్ని ఆ అమ్మ తీసుకెళ్తే నెహ్రూ గారు చూసి, ఇంగ్లీష్ లో మాట్లాడిన దాన్ని తెలుగులో మీకు చెప్తాను. ఏమ్మా వచ్చారు అని నిలబడి ఆ అమ్మను ఆహ్వానిస్తూ, ఏంటి చేతిలో కాగితం అని అడిగాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అంబేద్కర్ గారి రాజీనామా పత్రం అని అనగానే చదివి ఆ 5 ముక్కలు చక్కని అక్కడికక్కడికి చించేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి గారు. ఎందుకు ఆయన చించేశాడు, కూర్చోండమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదు, అంబేద్కర్ గారి చేత రాయించడం రాజ్యాంగాన్ని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఎవరు భారతదేశంలో మంచి రాజ్యాంగాన్ని రాయలేరు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ విఘ్నుడు మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారి చేతనే రాయించాలి అని నాకు మహాత్మా గాంధీ గారు చెప్పారమ్మా. నేను ఆయన చెప్పిన మాట